రంజాన్ వేడుకలను పురస్కరించుకుని ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో నార్సింగి మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ఈద్గా వద్ద ప్రార్థన నిర్వహించారు. అఖిలపక్షం నాయకులు ప్రార్థన స్థలాల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ సోదర భావం శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. ప్రతి ఏడాది హిందూ ముస్లిం సోదరులు కలిసి రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలరం బాబు, సీనియర్ నాయకులు ఆకుల మల్లేశం గౌడ్, కాంగ్రెస్ నాయకులు రాజేందర్ రెడ్డి, అంచనూరి రాజేష్ మాట్లాడారు. మత సామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. 30 రోజులు ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలు చేస్తారన్నారు. ఇంకా ఎస్ఐ అహ్మద్ మొహిద్దీన్ ఆధ్వర్యంలో ముస్లింల మత ప్రార్థనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. అల్లం బుక్లెట్ అయినా మంచి రంజాన్ అయింది. మేము కూడా అదే అనుకున్నాం. రంజాన్ సందర్భంగా నార్సింగ్ హెడ్ క్వార్టర్లో ఈద్గా వద్ద ముస్లిం అన్నదమ్ములందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇదే విధంగా గత కొన్ని సంవత్సరాలుగా కులాలకు మతాలకు అతీతంగా అన్నదమ్ములాగా ముస్లిం, హిందూ, క్రిస్టియన్ భేదం గ్రామంలో ఇదే విధంగా అందరు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. సందర్భంగా ఈరోజు గ్రామ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ముస్లిం సోదరులందరూ ఉండాలని నేను కూడా అల్లాను ప్రార్థిస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం రంజాన్ అన్నదమ్ములాగా కలిసిమెలిసి చేసుకుంటారని భావిస్తూ ఆ దేవునికి ప్రార్థిస్తాం. ఈరోజు మా ఈద్గా వద్దకి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు వచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి అందరితో అలాగే తీసుకొని అందరూ ఇక్కడ కూడా ప్రార్థన చేసినాము. అందరూ సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ మంచిగా ఉండాలని ప్రార్థనలు కూడా చేసినాము. అందరూ భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను కుల మతాలకు అతీతంగా మంచిగా జరుపుకున్నాము. రంజాన్ పండుగ పురస్కరించుకొని అత్యంత పవిత్రంగా నార్సింగి మండలంలోని ముస్లిం సోదరిమణులందరూ ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్న అందరూ కూడా ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రంజాన్ మాసంలో ఒక నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో
భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి వాళ్ళైతే ఏవైతే ప్రార్థనలు చేసిరో కోరుకున్న కోరికలను కూడా అల్లా వాళ్ళకు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ వారి కుటుంబాలను కూడా చల్లగా చూడాలని చెప్పి కూడా నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇదే విధంగా మనమందరం కూడా ఈ రంజాన్ మాసం రంజాన్ పండుగ అంటేనే మత సామరస్యానికి ప్రతీక కాబట్టి హిందూ ముస్లిం క్రిస్టియన్ అని ఏ ఫీలింగ్ లేకుండా కూడా అందరం కలిసిమెలిసి ఇదే పద్ధతిలో పండుగ అందరం కూడా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నార్సింగి మండల ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. నార్సింగి మండల మైనార్టీ సోదరులకు నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ అల్లా దయ వల్ల నార్సింగి మండలం రానున్న కాలంలో మంచి అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. గౌరవ మా యొక్క దుబ్బాక ఇన్ఛార్జి మరియు హనుమంతరావు గారి ఆదేశాల మేరకు వీరందరికీ వాళ్ళ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నార్సింగి మండల నార్సింగి గ్రామంలో రంజాన్ పండుగ ఘనంగా నిర్వహించుకున్నాము. ఈ సందర్భంగా నార్సింగి ఈద్గా వద్దకు అందరూ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియడం జరిగింది. మేము కూడా మా నార్సింగి మైనార్టీ కమిటీ పక్షాన మస్జిద్ కమిటీ పక్షాన ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు వారు తెలియపరుస్తూ అదే ఈ నార్సింగి మండల ముస్లిం మైనార్టీల తరఫు నుంచి తెలంగాణ యావత్తు ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి తరఫున హనుమంతరావు గారి తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ఉల్ ఫితర్ యొక్క కార్యక్రమానికి నార్సింగ్ గ్రామంలో నార్సింగ్ హెడ్ క్వార్టర్ మండలం నార్సింగ్లో సమాజ నాయకులు అందరూ ముస్లిం సోదరులు అందరూ ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ దానికి నార్సింగ్ నాయకులు అందరూ మా ఈద్గాలో వచ్చి అందరితో ముస్లిం సోదరులు అలైబలై చేసుకొని అంతా కలిసిమెలిసిగా ఈ అఖిలపక్షం మొత్తము అందరం వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినారు. దానికి మేము నార్సింగ్ ముస్లిం సోదరులం అందరము అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం.